ఈ యొక్క ఔషధాన్ని ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్రస్ఖలన సమస్య అంటే కోరిక వచ్చినప్పుడు స్త్రీ యొక్క స్పర్శ తగిలినటువంటి వెంటనే కానీ, లేకపోతే అంగప్రవేశం జరగకముందే కానీ, అంగప్రవేశం జరిగిన తర్వాత 1-2 స్ట్రోక్స్కే వీర్యం స్ఖలింపబడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అసంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని శీఘ్రస్ఖలన సమస్య అనేటువంటి పేరుతో చెప్తారు. మరి దీనికి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తాటి బెల్లము ఒక 100 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా బాదం పప్పును కాస్త వేయించేసేసి పౌడర్ చేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. మిరియాలను పొడి చేసేసి ఒక 10 గ్రాములు తీసుకోండి. తాటి బెల్లం 100 గ్రాములు, బాదం పప్పు పొడి ఒక 50 గ్రాములు, మిరియాల పొడి 10 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు పాలల్లో అంటే ఒక 200 ml పంచదార ఇలాంటివన్నీ కలపకుండా ఉన్నటువంటి పాలల్లో కాస్త కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిదన్నమాట. ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో ఈ యొక్క పదార్థాన్ని ఒక టీ స్పూన్ కలిపేసేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు సేవించడం వల్ల ఈ యొక్క స్ఖలన సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా శీఘ్ర స్ఖలన సమస్య కూడా చాలా చక్కగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ఈ యొక్క తాటి బెల్లాన్ని మాత్రం మరి షుగర్ ఎక్కువగా ఉండడము, అదేవిధంగా HbA1c ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం తాటి బెల్లాన్ని మినహాయించి మిగతా 2 పదార్థాలతోనే అంటే బాదం పప్పు, మిరియాల పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఒక పాలలో కలిపి సేవిస్తే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి అంశాలని, శృంగారానికి సంబంధించినటువంటి విషయాలని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.